అదే అసలు సెసలైన కార్యకర్త యొక్క ప్రథమ లక్షణం. మన ఇండివిజువల్ ఎజెండాలు మనం తీసుకురావద్దు, మన బుర్రలో ఉండేటువంటి పురుగులు మనం తొలచొద్దు, కులాల పరంగా మనకు ఉన్నటువంటి అభిప్రాయాలు మన ఆయన మీద రుద్దద్దు. ఖచ్చితంగా ఆయన రాష్ట్ర ప్రయోజనం కోసం నిలబడుతున్నాడు. రాష్ట్రానికి ఈ రోజు ఉన్నటువంటి లోటుని ఆయన భర్తీ చేయడం కోసం సరైనటువంటి ప్రభుత్వ నిర్మాణాల దిశగా ఆయన ప్రయాణం చేయబోతున్నాడు. హీఈస్ దేర్ విత్ us, he is there with the public, he is going to work for the welfare of the public. Yes, he cannot work for one community. మనం ఆయన కులం ఐకాన్ కింద చూడడం మానాలా, అది దాటాలా. కులానికి మేలు చేయాలనేటువంటి ఉద్దేశంలో ఆయన అంకురార్పణ చేసేయాలండి, మీరు పోరాడేసి మీరు మా కోసం ఇదే చెప్పలేవాలి. దట్ ఇస్ నాట్ రైట్. మన ఇల్లు దాటి మనం బయటికి రావండి. మన అమ్మా నాన్న మన కులం కోసం పోరాడమని ఎందుకు అడగవండి? మన మేనమామల్ని బంధువులు ఎందుకు అడగవండి? మనం వచ్చేందుకు అంకురార్పణ అయిపోవండి. ఓన్లీ మెగా కుటుంబం నుంచి వ్యక్తులు మాత్రం వచ్చి మన కోసం అంకురార్పణ అయిపోవాలా, దీపాలు అయిపోవాలా, సమితులు అయిపోవాలా? హీఈస్ రైట్. 2019 ఎలక్షన్కి ముందు మనందరం మన స్థాయిలో మనం పనిచేయగలిగాం తప్ప ఓ 40 సీట్లు తీసుకురావడంలో కానీ, ఒక నియోజకవర్గంలో ₹1 ఖర్చు పెట్టడంలో కానీ మనం ఎవరైనా ముందరకు రాగలిగామా? పార్టీకి ఆర్థిక పరిపుష్టి కల్పించలేని వాళ్ళు, పార్టీకి ఓ పట్టుమన 10,000 ఓట్లు వేయించలేని వాళ్ళు, ఓ చోట 10 లక్షల ఓట్లు మొబిలైజ్ చేయడం కోసం తన జీవితాన్ని, సినిమా కెరీర్ని పరంగా పెట్టినటువంటి వ్యక్తి ఎలా నడవాలో, ఏం మాట్లాడాలో కూడా మనం నిర్దేశించేటువంటి ప్రయత్నంలో ఉన్నామంటే మన అవివేకం అనుకోవాలా, అజ్ఞానం అనుకోవాలా? No, we have to retrospect. We have to retrospect. అనడానికి తప్పేముందండి? ఇవాళ పార్టీ గురించి సలహాలు ఇచ్చేటువంటి ఎవరైనా కూడా ఆ రోజు పట్టుమని ఒక 4 సీట్లు తీసుకురావడంలో మనం ఏమన్నా మన స్థాయి దాటి ఏమైనా ప్రయత్నం చేయగలిగావా? చేయలేని. అండర్స్టాండ్. ఎవరైనా కష్టపడలేదు అంటారు. కష్టపడ్డది ఎంత, మన పరిధి ఎంత, మన పరిధి ఎంతవరకు? ఒక నియోజకవర్గం, 2 నియోజకవర్గాలు, 3 నియోజకవర్గాలు దాటి ఎక్కడ? మనమే ఆయనే మనం కదా, ఆయనకున్న సైన్యమే మనం కదా. మన శక్తి ఎంత, మన బలం ఎంత, మన యుక్తి ఎంత? పెద్దన్న పాత్ర కింద ఆయన మనల్ని సరైన మార్గం వైపు నడిపిస్తున్నాడు. మన వ్యక్తిగతమైన చపలత్వాలన్నీ కూడా నెరవేర్స్తా కూర్చోలేడు. ఆయన పార్టీ పెట్టింది మిమ్మల్ని నన్ను ఇంప్రెస్ చేసుకుంటా, మనల్ని దువ్వుకుంటా, మనల్ని సవర్ తీసుకుంటా ముందరికి వెళ్తానికి కాదు.